శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జల్లి సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, అసెంబ్లీలో మన ఇక్కడ బీసీ సంక్షేమానికి ఏదైతే ఆ బడ్జెట్ ప్రవేశపెట్టిన బీసీ సంక్షేమం మీద నిన్న అసెంబ్లీ అట్టుడికింది. మరి ఇక్కడ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా పేర్కొన్న కాంగ్రెస్ దాన్ని మరుగున పడేసింది. ఇప్పుడు 9th షెడ్యూల్లో చేర్చాలి, పార్లమెంట్ లో దాన్ని చట్టంగా తేవాలి అని చెప్పి సాకులు చూపిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ఇక్కడ బీసీ సప్లాన్కు ప్రతి ఏటా 20,000 కోట్లు పెడతా అని చెప్పి మరి దానికి ఏమి ఆటంకాలు ఎదురైనాయి అని చెప్పి బీఆర్ఎస్ మరి నేరుగా నిలదీయడంతో మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నోట్లో పచ్చిదెలకాయ పడ్డట్టు అయింది. ఇక మరోవైపు చూసుకున్నట్టయితే ఏదైతే మన కాళేశ్వరం కూలిపోయిందని పదే ఆరోపణలు చేసిన ఈ ప్రభుత్వానికి ఇవాళ కాళేశ్వరం నీళ్ళే మళ్ళీ దిక్కైనాయి. ఒకవైపు పంటలు ఎండిపోతా ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మా పంటలు ఎండిపోతున్నాయి మహాప్రభు అని చెప్పి అసెంబ్లీలో ఏదైతే వాళ్ళు మరి ఆవేదన వ్యక్తం చేస్తున్న సమయంలో ఈరోజు మళ్ళీ కాళేశ్వరం పంపులే వాటిని మరి ఇక్కడ ఏదైతే నీటితోటి ఆ నీటి కొరతను తీర్చడానికి ఆదుకుంటా ఉన్నాయి. ఒకవైపు ఏదైతే కాళేశ్వరం మీద కుట్రలు అన్ని బీఆర్ఎస్ మీద బురజల్లే కార్యక్రమంలో భాగంగా ఒక పిల్లర్ గుంగితే దాన్ని 2.5 సంవత్సరాల నుండి మరమ్మత్తు చేయకుండా మరి ఇక్కడ గోదావరి నీటిని ప్రాణహిత నీటిని కిందికి వదిలి ఇలా మరి ఇక్కడ గోదావరిని ఎడారిగా మార్చి భూగర్భ జలాలన్నీ కూడా అరగంటిపోయేలా చేసినటువంటి కాంగ్రెస్ కుట్రలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక మరోవైపు చూసుకున్నట్టయితే ఇక్కడ ఒకవైపు ఇక్కడ గ్యాస్ కొరత, మరోవైపు చూసుకున్నట్టయితే పెట్రోల్ డీజిల్ కొరత, ఇక్కడ గ్యాస్ కోసం మరి ఇక్కడ వేలాది జనం ఆ గ్యాస్ డీలర్ల దగ్గర మరి ఇక్కడ బారులు తీరుతా ఉన్నారు. హైదరాబాద్ లాంటి చోట్ల అనేక బంకులు బంద్ అవుతా ఉన్నాయి. బంకుల దగ్గర ప్రయాణికులు అదేవిధంగా వాహనదారులు బారులు తీరుతా ఉన్న వేళ ఇక్కడ శాసనసభలో మరి బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీరియస్ గా డిస్కషన్ జరుగుతూ ఉంటే మరి ఇక్కడ ఏదైతే ఎమ్మెల్యేలకు ఆటల పోటీలు మరి నాటకాల పోటీలు నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల బీఆర్ఎస్ తీవ్రంగా ఆక్షేపించింది. ఒకవైపు ప్రజలందరూ ఏదైతే వాళ్ళు ఇబ్బందులతోటి సంక్షేమ పథకాలు అందక నానా ఇబ్బందులు పడతా ఉంటే మీకు ఆటలతోటి మరి ఏదైతే ఈ సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారో సభ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే ఇలా ఆటల పోటీలు నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రజలందరూ ఇక్కడ ఇబ్బందులలో ఉన్న రోజున ఎమ్మెల్సీలకు పాటల పోటీలు అవసరమా అని చెప్పి కూడా నేరుగా నిలదీస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఇక నిన్నటి రోజున అసెంబ్లీలో ఒక ఆసక్తికరమైన అంశాల మీద 2 ఆసక్తికర అంశాలు మరి ఇక్కడ ఏదైతే 420 హామీలు 6 గ్యారంటీలకు రూపకర్త ఉన్నాడో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ చిత్రగుప్తు లాంటి శ్రీధర్ బాబు నిన్నటి రోజున 2 విషయాలను అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకోవడం జరిగింది. ఒకటేంటంటే మేము ఖచ్చితంగా ఢిల్లీకి గులాములమే అని ఒకటి చెప్తే, రెండోది ఏదైతే మరి బూటకపు పెట్టుబడులు ఎంఓఈలతోటి మరి తీసుకొచ్చినవి అన్ని కూడా గ్రౌండింగ్ కాలేదు, అవన్నీ బూటకపు పెట్టుబడులే అని చెప్పి సాక్షాత్తు నిండు సభలో ఒప్పుకున్నాడు. మేమే కాదు ఎవరు ఒప్పందాలు చేసుకున్నా 30-35% దాటాయి అని చెప్పి మరి గతంలో దావోస్ పోయినప్పుడు వచ్చిన తర్వాత ఈనోలు పెట్టి అబ్బా బీఆర్ఎస్ మీద తెచ్చే పెట్టుబడులను చూసి వాళ్ళ కడుపు మండుతుంది అని చెప్పిన మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఎవరి కడుపు మండుతుందో ఒకసారి ఆలోచన చేయాలి. లక్షల కోట్లు మేము తీసుకొస్తామని చెప్పి గొప్పలు చెప్పుకొని ఇవాళ పేపర్లు రాసినాయి, మాకేం సంబంధం వాళ్ళని అడుగుండ్రి అని చెప్పి మరి ఇక్కడ ఏ విధంగా తప్పించుకుంటా ఉన్నాడో నిన్నటి రోజున ప్రజలందరూ కూడా చూసిండ్రు. ఈ రకంగా అంటే మాటకు మతి ఉండదు పూటకు గతి ఉండదు అన్నట్టు దుద్దిల శ్రీధర్ ప్రజలను తప్పుదో పట్టేయడానికి మరి ఇక్కడ ఏ రకమైనటువంటి 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చిందో ఇలా పెట్టుబడుల రూపంలో కూడా మరి ఆ లేని దానికి సూట్ కేసు కంపెనీలకు షెల్ కంపెనీలు అందరితోటి కూడా ఎంఓఏలు చేసుకొని కాగితాల మీద మాత్రం లెక్కలు చూపిస్తూ మరి ఇక్కడ వాస్తవంగా మాత్రం అవి ఆ రూపు దాల్చడం లేదని చెప్పి మరి నిన్నటి రోజున తెరతెలమైంది. ఒకవైపు ఉద్యోగాల విషయంలో 16,000 మించి ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి మొన్నటి రోజున తెరతెలమైంది. ఇవాళ ఈ తెచ్చిన పెట్టుబడులన్నీ బూటక పెట్టుబడులే అని తేలింది. మరి మూడో విషయం మేము ఢిల్లీకి గులాములమే అని చెప్పి ఒప్పుకున్న విషయాన్ని కూడా ఆయన మాటల్లోనే వింటే, చెప్తా ఉంటాం అధ్యక్ష, ఇది జాతీయ పార్టీ అధ్యక్ష, పార్టీ పిలిచినప్పుడల్లా ముఖ్యమంత్రి పోవాలి, పార్టీ పిలిచినప్పుడల్లా మేము పోవాలి. వీఆర్ సిన్సియర్ కాంగ్రెస్ పార్టీ వర్కర్స్. ఓకే, పోవాల్సి వస్తుంది అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం పొందిన ప్రతి ఒక్కరు కూడా పోవాల్సిన అవసరం ఉంటుంది. వి విల్ గో as many times as our Congress party high command dictates, and we will go as many times. పోన్ని
ఎవడద్దంటాను కానీ ప్రజాధనాన్ని పెట్టుకొని స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని పోవడానికి మరి మీకు ఎవడిచ్చిండు ఈ హక్కు అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. 56 అయిపోయింది, 57వసారి ఢిల్లీకి పోతాడు ముఖ్యమంత్రి. ఈ ఢిల్లీకి పోయిన ఖర్చులన్నీ నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫండ్లో నుంచి పెట్టుకొని పోండి. ఇవాళ కాంగ్రెస్ హైకమాండ్ పిలిచినప్పుడల్లా పోతానమని చెప్పుకుంటూ అక్కడ ఏదో ఒక కేంద్ర మంత్రికి ఒక పేపర్ ఇచ్చి మేము అధికారికంగా పోయినామని చెప్పి ఈ ఖర్చులన్నీ ప్రత్యేక విమానాలలో పోయి ఈ ట్రావెలింగ్ ఖర్చులు, వాళ్ళు ఎంబడి ఉండే అకామిడేషన్ ఖర్చులు, మరి వివిధ ఖర్చులన్నిటి కూడా తెలంగాణ ప్రజానీకం నెత్తి మీద రుద్దడం ఎందుకు ఒక్కసారి చెప్పాలి. పేరుకు మాత్రమే వీళ్ళు ఇక్కడ పేపర్లు పట్టుకొని కేంద్ర మంత్రులను లేకపోతే ప్రధానమంత్రినో కలుసుడు. అసలు విషయం ఏంటంటే పార్టీ పిలిచినప్పుడల్లా పోవాలన్నట. అందుకనే 57 సార్లు వెళ్తే 57 సార్లు పోయింది. అయినా అక్కడ వీళ్ళకి రాహుల్ గాంధీ కలవాడు, ఏదో కేసీ వేణుగోపాల్ కలిసి పైసలు సెటిల్మెంట్ చేసుకుని వెళ్ళొచ్చుడే తప్ప వీళ్ళు ఇక్కడ పోయి పీకేదేం లేదనేది తేడదెల్లమైంది. ఇక నిన్నటి రోజున పెట్టుబడుల గురించి కూడా ఎంఓఏలు చేసుకునే అన్ని కూడా మరి అవి ఆ కార్యరూపం దాల్చేయని సాక్షాత్ ఆయన చెప్పిండు. మరి పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకొని ఈనో ప్యాకెట్లు పెట్టుకొని ఎందుకు పెట్టిండో ఇలా డొల్లతనం మొత్తం కూడా నిన్నటి రోజున బయటపడ్డది. ఎంఓయూ అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బేస్ అగ్రిమెంట్ అధ్యక్ష. తదుపరి డ్యూ డెలిజెన్స్ చేస్తారు ఇటు మా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్. డ్యూ డెలిజెన్స్ ఏంటి? వారు సబ్మిట్ చేసిన డిపిఆర్, వారు సబ్మిట్ చేసినాక డిపిఆర్ కు సంబంధించి వారికి ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, లేకుంటే వారు ఫైనాన్షియల్ గా ఎంత స్ట్రాంగ్ ఉన్నారని చూసి నెక్స్ట్ స్టెప్ తీసుకోవడం జరుగుతుంది. ఎంఓయూలు చేస్తా ఉంటే ఈ పోటీ ప్రపంచంలో నేను నేరుగా నేను మా రాజశేఖర్ గారికి, అదే కూడా వెంకటరమణారెడ్డి గారితో ప్రత్యేకంగా నాకు జరిగిన సంభాషణ చెప్తా ఉన్నాను. గౌరవ మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారితో నేను నేరుగా అడిగిన, మీకు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి 6 లక్షలు 7 లక్షలు సార్, గత సంవత్సరం మీరు 7 లక్షలను డిక్లేర్ చేశారు, ఎంత మీరు గ్రౌండ్ చేస్తున్నారని అడిగాను. దిస్ ఇస్ మై డిస్కషన్ విత్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర. మేము 30% గ్రౌండ్ చేస్తాము, 30 to 35% గ్రౌండ్ చేస్తే అదే సక్సెస్ మాకు చెప్పడం జరిగింది. అంటే వాటిని 65% ఎందుకు చేస్తలేరు, ఏ విధంగా చేస్తారు అంటే there are so many practical issues will be evolved after MOUs. నువ్వెన్ని చేసినావా, పెట్టుబడులు ఎన్ని తెచ్చినావా శ్రీధర్ బాబు అని అడిగితే, మేము మహారాష్ట్ర ముఖ్యమంత్రిని అడిగినా ఆయన 5-6 లక్షల కోట్లు తెస్తే 30% అయినాయట. అంటే మేము 2 లక్షల కోట్లు ఆ 2 సంవత్సరాల్లో 2 లక్షల కోట్లు ఏమైతే చెప్పినామో అవి 50-60 వేల కోట్లు మించాయి అని చెప్పి మరి చెప్పకనే చెప్తున్న శ్రీధర్ బాబు డొంక తిరుగుడు సమాధానాలు ఏ విధంగా చెప్తా ఉన్నాడు అని అంటే, నీ మొక్క ఎక్కడ ఉన్నదా అని అంటే, ఇగో ఈనంగా దింపుకొచ్చి గీడ ఉన్నదని చెప్పినట్టు పెట్టుబడులు ఎన్ని వచ్చినాయో చెప్పు అంటే, మహారాష్ట్ర ముఖ్యమంత్రిని అడిగితే మేము ఆయన 30 నుంచి 35% అన్నాడు, 60 నుంచి 65% ఎక్కడ కూడా కావు అని చెప్తా ఉన్నాడు. అది మరి ఎందుకు పెద్ద పెద్ద ఓటింగ్లు పెట్టుకున్నారు అని అంటే, మేం చెప్పలేదు అవి, అవన్నీ పేపర్ రోడ్ రాసిండు, ఆ పేపర్ రోడ్ నడుకో అంటాడు. ఇప్పటికైనా కాంగ్రెస్ బూట్లు నాకే పత్రికలు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ వీళ్ళ కోసం నువ్వేదైతే మీదేసుకొని చేస్తానో మిమ్మల్ని ఇలా కుక్కలుగా చిత్రీకరించి చెప్తా ఉన్నాడు. మరి ఆ విధవలు రాస్తే మాకేం సంబంధం అన్నట్టుగా మాట్లాడిన నిండు సభలో శ్రీధర్ బాబు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల పక్షాన ఉండాలి ఈనాడు ఆంధ్రజ్యోతిలు తప్ప ఇంకా కూడా వాళ్ళ సంఖ్య నాకుతాం అని అంటే మీ పరువు ఇంకా కూడా నిండు సభలో ఇంకా తీస్తూనే ఉంటారు అనే విషయాన్ని ఆలోచన చేసుకోవాలి. ఇక వార్తా కథనాలు చూసుకున్నట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో కాళేశ్వరం జలసిరులు ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ కాళేశ్వరం పంపులే దిక్కైనాయి. ఇవాళ కాళేశ్వరం మొత్తం నిరర్ధకం అయిపోయింది, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. ఇక దాని నుంచి మనకు ఎలాంటి ఉపయోగమే లేదని చెప్తా ఉన్నాడు. ఇలా ఒక మేడిగడ్డ ప్రాజెక్టులో ఒక్క పిల్లర్ కుంగిపోతే దాన్నే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్తారు. ఇక కొంతమంది విధవలు అయితే అవి మేడిగడ్డ నుంచి ఎత్తిపోతలేడు, ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతానంటాను. అసలు ఎల్లంపల్లి పూర్తి చేసిందిరే టీఆర్ఎస్ అయ్యా, మీకు తెలియదు. మరి అదే విధంగా ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతే మరి ఇక్కడ ఎల్లంపల్లి తర్వాత ఉన్న పంప్ హౌజులన్నీ కూడా కాళేశ్వరంలో భాగం కాదా? ఇక్కడ 3 పంప్ హౌజులు తీసేస్తే మిగతా 15 పంప్ హౌజులు, 15 సబ్ స్టేషన్లు, 203 కిలోమీటర్ల టన్నులు, 1500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, మరి 18 రిజర్వాయర్లు, ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కాదా? మరి ఎల్లంపల్లి నీళ్ళు ఎత్తిపోయాంగానే ఆటిచ్చవే ఉరుకుతానయా? మరి ఈ విధవలు చేసే దుష్ప్రచారం ఏ విధంగా ఉంటది అని అంటే, ఇవాళ మేడిగడ్డలో ఉన్నటువంటి ఆ ఒక్క పిల్లర్ గుంగితే దాన్ని మొత్తానికి గేట్లు ఎక్కేసి దానికి సుందిల మీద అన్నారం మీద కూడా కుట్రవన్నీ ఆ రెండింటిని కూడా ఎత్తేసి ఇలా ఇసుక
వ్యాపారం చేసుకుంటూ మరి ఇలా ఆ జేబులు నింపుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా గోదావరిని ఎడారిగా మార్చి ఇసుక వ్యాపారానికి కేంద్రంగా చేసుకున్నది, రైతులను నట్టేట ముంచుతా ఉన్నది. ఇవాళ ఎల్లంపల్లి నుంచి చెప్తే కాస్తో కూస్తే నీళ్ళే ఇవాళ ఈ కాళేశ్వరం ఈ సైకిల్ ద్వారా మరి అక్కడికి పైరాక నల్గొండ జిల్లా వరకు కూడా వెళ్తూ ఎంతో కొంత దాహార్తిని అదే విధంగా ఎంతో కొంత పంటలు ఎండకుండా చూస్తా ఉన్నది. అదే నిజంగానే ఆ మరమ్మత్తు కనుక చేసినట్టు అయ్యి ఉంటే అసలు పంటలు ఎండిపోవడం అనే ప్రశ్నే ఉత్పన్నం అయ్యేది కాదు అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. కాళేశ్వరం జలసిరులు వరద కాలువకు అనుబంధంగా యాసంగిలో పంటలను కాపాడేందుకు గోదావరి జిల్లాలు తరలుతున్నాయి. కాళేశ్వరం లింకు 2లోని ఎల్లంపల్లి బరాజు నుంచి నీటిని నంది గాయత్రి పంప్ హౌజ్ల ద్వారా ఎత్తిపోత ప్రారంభమైంది. గురువారం నుంచి నంది మేడారంలోని నంది పైప్ హౌజ్ లో 2-3వ మోటార్లను ఆన్ చేసి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్ హౌజ్ వదిలిండు. అక్కడ 2 బాహుబలి మోటార్ల ద్వారా కాళేశ్వరం జలాలను వరద కాలువ 99వ కిలోమీటర్ పాయింట్కి మళ్లించారు. బోయినపల్లి సమీపంలో రెగ్యులేటర్లను మూసివేయగా నీళ్లు ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకంలో నిర్మించిన రాంపూర్ పంప్ హౌజ్ కు ఎదురెక్కుతున్నాయి. ఇవన్నీ ఏనంగా పోతాయిరా, ఎల్లంపల్లి ప్రాజెక్టు కడితే ఇవన్నీ ఆయన ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి చేయగలిగినరా ఈ అసమర్థ కాంగ్రెస్ వాళ్ళు అనే విషయాన్ని ఒకసారి గమనించాలి. 2014 వరకు కూడా అధికారంలో ఉండి ఎల్లంపల్లి పంప్ హౌజ్ను పూర్తి చేయలేకపోతే ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ఎల్లంపల్లి ప్రాజెక్టును కూడా మరి ఇక్కడ ఏదైతే బ్యాలెన్స్ వర్క్ అంతా పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అనే మరి సోయి ఇప్పటికైనా తెచ్చుకోవాలి కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ వంచన బీఆర్ఎస్ నిరసన, బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ నిరసన దిగింది. బీసీ సప్లాన్ అటకెక్కించడం, బడ్జెట్ లో ఏటా 20,000 కోట్లు ఇస్తామన్న హామీకి మంగళం పాడడం, 42% కోటా ఊసే లేకపోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి గన్ పార్క్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టిండ్రు. ఉచిత చేపలు, రొయ్య పిల్లలు పంపిణీ చేసి మత్స్యకారులు, గంగపుత్రులు, ముదిరాజులను ఆదుకోవాలని, గొల్లకుర్మలకు 2వ విడత గొర్రె పిల్లలు అందజేయాలని బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఉపనేత హరీష్ రావు డిమాండ్ చేసినట్టు. సంక్షేమానికి సర్కార్ దోకా ఇచ్చిందని చెప్పి బీసీలకు ఏటా 20,000 కోట్ల హామీ ఇచ్చి పచ్చి మోసం చేసింది. బడ్జెట్ లో 9,000 కోట్లే మరి కేటాయించింది. గతంలో కూడా 3,000 కోట్లే ఖర్చు చేసిండ్రు. మరి అలా చూసుకున్నట్టయితే కామారెడ్డి డిక్లరేషన్ లో 42% స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పించి తీర్థం. ఈ సూర్యుడు అటమోల్చిన ఆ చంద్రుడు ఇటచ్చిన చేస్తాం అన్నాడు. మరి అక్కడ 9th షెడ్యూల్లో చేరితేనే పార్లమెంట్ లో చట్ట సవరణ జరుగుతూనే అవుతుందని తెలిసి కూడా కావాలని బీసీలను మోసం చేసిండ్రు. ఇవాళ మన అందరం కలిసి పోరాడి తెద్దామంటా ఉన్నారు. ఇవాళ అందరు కలిసి పోరాట తెచ్చడానికి మరి నీవెందుకు డిక్లరేషన్లలో పెట్టుకున్నావు? మరి నేను 600 చేసి తీరుతా అని చెప్పి ఎందుకు చెప్పుకున్నావు? అది మరి ఆచరణ సాధ్యం కాదని అది సుప్రీంకోర్టులో కూడా మరి ఇక్కడ 9th షెడ్యూల్లో చేర్చాలనే మరి నిబంధన ఉన్నప్పటికీ కూడా మేము ఆ జీవో ద్వారా చేస్తామని జీవో ఎందుకు ఇచ్చినావు? అదేవిధంగా అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేసినావు? దీని ద్వారా ఎందుకు బీసీలను మోసం చేసినావు అని అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. పోనీ అది 9th షెడ్యూల్లో చేర్చాలి, మీకు చేతగాని ఆమెని మరి ఇక్కడ బీసీలకు ఇచ్చి బీసీలను మోసం చేసిండ్రు. మరి ఈ రేటా 20,000 కోట్లు ఇస్తా అన్నారు కదా, మరి బీసీ సప్లాన్ ఎందుకు పెడతలేరు? దానిలో 9,000 కోట్లు ఎందుకు కేటాయించిండ్రు? పోయిన సంవత్సరం 3,000 కోట్లు ఎందుకు ఖర్చు చేసిరు? మరి బీసీల మీద నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉన్నట్టే 20,000 కోట్లు ఎందుకు బడ్జెట్ లో కేటాయించలేదు అని అంటే దానికి సమాధానం లేదు ఈ దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఇక్కడ స్పీకర్ కు హైకోర్టు నోటీసులు, ఫిరాయింపుదారులు కడియం సంజయ్కి సైతం ట్రిబ్యునల్ హోదాలో ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్. ఇప్పటికే 7గురికి నోటీసులు, 16న ధర్మాసనం విచారణట. 7 ప్లస్ 2 9 మందికి మరి ఇక్కడ ఆల్రెడీ ఏదైతే వాళ్ళకు నోటీసులు జారీ చేసింది. మరి ఇక్కడ గుడ్డిగా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, నన్ను ఎవరు చూస్తలేరు అన్నట్టుగా మరి ఇక్కడ ఏదైతే నాకున్న అధికారాలను, విస్తృత అధికారాలను దుర్వినియోగం చేసుకుంటా ఎవరేం చేసుకుంటారో చేసుకోరు అన్నట్టుగా ఇవాళ పార్టీ మారిన వాళ్లకు సరైన ఆధారాలున్నా వాళ్ళ పార్టీ మారినమని చెప్పి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లను కూడా మరి స్పీకర్ ముందు పెట్టిన, అదేవిధంగా ఒక పార్టీ మీద గెలిచి ఎమ్మెల్యే గెలిచి మరో పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన ఇన్ని ఎవిడెన్స్లు ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా లే వాళ్ళ పార్టీ మారలేదు అన్నదే ఉన్నారని చెప్పి నేను చెప్పిందే వేదం అని చెప్పేది చెప్పిండో రేపటి రోజున హైకోర్టు నుంచి మొట్టికాయలు పడబోతా ఉన్నాయి స్పీకర్ కు. ఇవాళ స్పీకర్ పదవి గౌరవాన్ని మరి ఇక్కడ గౌరవానికి భంగం కల్పించింది మరి ఇక్కడ ఏదైతే గడ్డం ప్రసాద్ గారు అనే విషయాన్ని ఇలా యావత్ దేశం అంతా కూడా తెలిసిపోయిన అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఈ అసెంబ్లీతో ఆటల, ప్రజా సమస్యలు పక్కన పెట్టి ఎమ్మెల్యేల క్రీడల చర్చను పక్కదో పట్టించేందుకు ప్రభుత్వం ఎత్తుగడ, సంక్షోభ సమయంలో ఇదేం బాధ్యతారాహిత్యం అంటున్న కేటీఆర్. రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యలను పక్కన పెట్టి ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం విడ్డూరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఒకవైపు సభలో పద్దులపై చర్చ జరుగుతున్నది, ఆ చర్చను పక్కన పెట్టి ఆటలాడించాలని ప్రభుత్వం భావించడం భావ్యం కాదని, సమావేశాల నిర్వహణపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం అని చెప్పిండ్రు. ఇవాళట ఓ రోజు నాటకాలు ఎత్తారట,
మళ్ళీ రోజు ఆటలాట రేపు మరి ఇక్కడ ఆటల పోటీలు నిర్వహిస్తారట, ఎల్లుండి నాటకాలు వేస్తారట. ఒక దిక్కేమో గ్యాస్ కొరత, మరోవైపు ఇంధనం కొరత, ఇప్పుడు మరోవైపు ఇక్కడ ఏదైతే నిరుద్యోగులు పోరాటం చేస్తా ఉన్నారు, ఇటు ఆశా వర్కర్లు పోరాటం చేస్తా ఉన్నారు, అదేవిధంగా ఇటు అంగన్వాడీ వర్కర్లు ఆర్టీసీ సమ్మెకు పిలుపునిస్తా ఉన్నది. ఇన్ని సంక్షోభము, ఇన్ని ఏదైతే సమస్యల మధ్య రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోతా ఉంటే వీళ్ళు మాత్రం ఆటలాడడానికి మరి ఇక్కడ షెడ్యూల్ను విడుదల చేసిండ్రు. ఒకవైపు సభలో చర్చించడానికి టైం ఉన్నది, మరి ఇక్కడ సభలో చర్చించడానికి మరి ఇక్కడ విపక్షాలకు మైకియరు, కానీ సభా సమయాన్ని వృధా చేయడానికి, దీని నుంచి తప్పించుకొని పారిపోవడానికి మాత్రం ఇక ఆటల పోటీలు పెట్టి ఇవాళ ప్రజల సమస్యల పట్ల వాళ్ళకున్న చిత్తశుద్ధిని మరి ఇక్కడ చాటి చెప్తా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. ఇక భూ నిర్వాసులకు సంబంధించి ప్రాణాలు పోయిన భూములు ఏమంటారు, పరిగి జాతీయ రహదారిపై ఆందోళనకు దిగిన రైతులను అదుపులో తీసుకున్నారట పోలీసు వాళ్ళు. భూమికి భూమి ఇవ్వాల్సిందే, అట్లయితేనే రేడియల్ రోడ్డుకు సహకరిస్తాం. నర్కూడ గ్రామ సభలో బాధితుల వెల్లడి, నష్టపరిహారం ఇస్తామన్న అడిషనల్ కలెక్టర్. గ్రామ సభ అడ్డగింత, బాధితుల నిరసనట. ఇక ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేయలేదని కాల్లాపూర్ గ్రామ రైతులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ఇండస్ట్రియల్ పార్క్ పేరిట తమ భూములు లాక్కోవద్దంటూ బుధవారం ఆందోళన బాటపట్టారు. కాల్లాపూర్ నుంచి పరిగి చేరుకుని ధర్నా రాస్తారోకో నిర్వహించారు. కొడంగల్ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు ర్యాలీగా వచ్చిన రైతులు అక్కడ బైఠాయించారు. కాంగ్రెస్ సర్కార్ తమను రోడ్డు పాలు చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేసిండ్రు. భూములు లాక్కుంటే చావే శరణ్యమని స్పష్టం చేసిండ్రు. ఇండస్ట్రియల్ పార్కుల పేరుతో విచ్చల విడిగా భూములను సేకరిస్తా ఉన్నారు. కనీసం మరి ఆ బాధితులతోటి వాళ్లకు సరైన నష్టపరిహారం ఇచ్చి లేదంటే వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించి భూసేకరణ చేస్తా ఉన్నారంటే అది ఏమీ లేదు. మరోవైపు చూసుకున్నట్టయితే మరి భూసేకరణకు మాత్రం తాళాడుతా ఉన్నారు, కానీ అందులో మరి పరిశ్రమలు ఏమత్తాయి అనే దానికి మాత్రం సమాధానం లేదు. 2.5 ఏళ్ళు ఏదైతే అధికారం వచ్చినాక వెంటనే ప్రకటించిండు మంత్రి ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ మంత్రి హోదాలో ఇక్కడ రామగిరి కిల్లా దగ్గర 230 ఎకరాలు మేము తీసుకుంటా ఉన్నాం, వల్ల కోకోకోలా ఫ్యాక్టరీ వస్తుంది అన్నాడు. మరి ఇక్కడ భూములు అయితే తీసుకుంటాను, ఇంకా అసైన్డ్ భూములకి ఇంకా డబ్బులు అయితే చెల్లించలేదు. మిగతా వాళ్ళకి కొందరికి డబ్బులు పడతా ఉన్నాయి. మరి 2.5 ఏళ్ల నుంచి ఇంకేనాడు వస్తుంది ఆ కోకోకోలా ఫ్యాక్టరీ అంటే? ఆ కోకోకోలా ఫ్యాక్టరీ లేదు, దాన్ని మూసే లేదు. ఇలా భూములన్నీ తీసుకొని మళ్ళీ రేపటి రోజున వేలాలేసి అమ్మటానికా, మీ అనుయాయులకు భూములను కట్టబెట్టడానికో, కానీ మొత్తానికైతే హాట్ కేకులు లాంటి భూములన్నింటినీ కూడా సేకరించి దగ్గర పెట్టుకుంటా ఉన్నది ప్రభుత్వం అనే విషయాన్ని అయితే మనం ఇక్కడ గమనించాలి. ఇక 3 దశాబ్దాలుగా మూసీపై కుట్ర, నాడు చంద్రబాబు నేడు రేవంత్. రియాలిటీనే అసలు అజెండా, పునరుజ్జీవం, అభివృద్ధి, పర్యాటకం అంటూ పైకి మాటలు. మూసీ పరివాహకంలోని పేదల భూములపై కాంగ్రెస్ ప్రభుత్వం కన్ను. 3 జోన్ల పేరిట విలువైన భూములను తెగనమ్మే కుతంత్రం. పలు పేర్లతో 30 ఏళ్లుగా ఇవే ప్లాన్లు. 1997లో బాబు నందనవనం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జనాందోళన, నేటి అడుగులు దానికి కొనసాగింపే అని చెప్పి 1997లోనే ఆ రోజే మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు కన్నుపడ్డదట. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆ విలువైన భూముల మీద. అక్కడ దాన్ని కూడా సుందరీకరణ, శుద్ధీకరణ పేరుతోటి అక్కడ ఆ మూసి ఒడ్డున ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరిమేసి ఆ భూములన్నిటిని కూడా బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టాలని ఆ రోజు ప్రయత్నం చేస్తే ఆ రోజు పెద్ద ఎత్తున మరి ఇక్కడ విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తా ఉన్నాడు. మళ్ళీ వాళ్ళందరినీ శుద్ధీకరణ, సుందరీకరణ పేరుతోటి మరి వాళ్ళందరినీ పంపించే ప్రయత్నం చేసిండు. ముందుగా మరి ఇక్కడ మహాత్మా గాంధీని అడ్డం పెట్టుకొని వాళ్ళందరినీ తరిమేసే ప్రయత్నం చేస్తే గాంధీ మనవడే ఏదైతే వాళ్ళను రోడ్డున పడేసి గాంధీ విగ్రహం అవసరమా అని చెప్పి మరి ఇక్కడ ఆయన నిరసన గలం వినిపించడంతో ఇక్కడ ఆయనకు చుక్కెదురైంది రేవంత్ రెడ్డికి. దాంతో ఇప్పుడు ఇక శివలింగం పెడతాం, 100 అడుగుల శివలింగం పెట్టి పెద్ద గుడిని కడతా అని చెప్పి మళ్ళీ గాంధీకి బదులుగా శివుని అడ్డం పెట్టి ఈ శివలింగం కడితే, శివుని గుడి కడితే ఇక వాళ్ళు అడ్డుకోరని చెప్పి ఇదో ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఏది ఏమైనా కూడా మూసీ పరివాహక ప్రాంత ప్రజల దగ్గర ఉన్నటువంటి ఆ విలువైన భూములను లాక్కోవడమే, రియల్ ఎస్టేటే వీళ్ళ ప్రధాన ఎజెండా అని చెప్పి తెలిపింది. మరి గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే 32 STPలు, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మరి వాటిని నిర్మించింది. అవి మరి పూర్తిగా బ్యాలెన్స్ వర్క్ కొంత ఉన్నది. ఆ బ్యాలెన్స్ వర్క్ కనుక పూర్తి చేసి మరికొన్ని అవసరమైన చోట్ల కూడా STPలు కట్టి వాటన్నిటిని కూడా మూసి నీటిని దాని ద్వారా తరలించినట్టయితే ఆ మూసి మురుకు నీరు ఏదైతే ఉన్నదో శుద్ధి నీరుగా మారి నల్గొండ జిల్లాకి వెళ్ళిపోతుంది. మరి నీకు మురికి నీటిని శుద్ధి నీటిగా మార్చడానికి, ఒడ్డున ఇండ్లు కూల్చడానికి సంబంధం ఏంటంటే నైట్ ఎకానమీ తెస్తాడట. మరి నైట్ ఎకానమీ తేవడానికి ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో నైట్ ఎకానమీ తేవడానికి ప్రయత్నాలు చేయాలి, కానీ విలువైన భూములను ఉన్నటువంటి వాళ్ళందరినీ నిర్వాసితులను పక్క నుంచి పారదోలి వాళ్ళకు TDRల పేరుతోటి మరొక పేపర్లు చేతిలో పెట్టి వాళ్ళని అక్కడి నుంచి తరిమేసి అక్కడ మరి ఇక్కడ వాణిజ్య పార్కులు, రెస్టారెంట్లు, మరి ఇక్కడ క్లబ్బులు, నైట్ క్లబ్బులు, పబ్బులు ఇవన్నిటిని తీసుకొచ్చి మరి ఇక్కడ బడా పారిశ్రామికవేత్తలకు భూములు కట్టబెట్టడమే ధ్యేయంగా, రియల్ ఎస్టేటే ధ్యేయంగా ముందుకు సాగుతా ఉన్నాయి. ఇవాళ మూసి ప్రక్షాళన అనేది మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. నిరసనపై ఉక్కుపాదం.
నిరుద్యోగుల అసెంబ్లీ ముట్టడి అడ్డగింత, ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన పోలీసులు హామీలు నెరవేర్చమంటే నిర్బంధమా? ప్రభుత్వ తీరుపై నిరుద్యోగ జేఏసీ కన్నెర్రా. గతంలో చూసుకున్నట్టయితే ఈ నిరుద్యోగులందరినీ కూడా రెచ్చగొట్టి మరి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద రెచ్చగొట్టి వాళ్ళందరినీ మరి ఇక్కడ వాళ్ళ ఓట్లన్నీ కూడా వాళ్ళ కుటుంబాల ఓట్లు 30 లక్షల కుటుంబాలనే, మీకు ఇంటికి 3 ఓట్లున్నా కూడా 1 కోటి ఓట్లు మీరు ఎవరికి తలుచుకుంటే వాళ్ళకి గెలుస్తారు. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఉద్యోగాలు వేయలేదు అని చెప్పి మరి వాళ్ళని రెచ్చగొట్టిండ్రు. మరి అసలు లెక్కలేస్తే 2,10,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చింది. ఏదైతే మరి ఇక్కడ ఎన్నికల తర్వాత మరి 50,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చిందో వాటిని తీసేసినా కూడా 1,60,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ హయాంలో వచ్చినాయి. ఇవాళ లైసెన్స్డ్ సర్వేలకు సర్టిఫికెట్ ఇవ్వాలన్నా కూడా అసలు ఏదైతే ఎల్బీ స్టేడియంలో పెద్ద వేదిక ఏర్పాటు చేసి ఆ లైసెన్స్ సర్వేలకు కూడా మరి లైసెన్స్ సర్వేలకు కూడా వాళ్ళకి పేపర్లు ఇచ్చిండు ఇలా రేవంత్ రెడ్డి. ఆ రోజున ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఏ రోజు ప్రచారం చేసుకోలేదు. మరి చేసిన పని చెప్పుకోకపోతే అబద్ధమే నిజంగా మారుతుంది అనేది మరి అక్కడ నాడే అంబేద్కర్ చెప్పిండు. మరి ఇక్కడ మనం ఏదైతే మంచి చేస్తే కూడా దానికి ప్రచారం అవసరం. మనం చేసిన పనికి ప్రతి పనికి కూడా ప్రచారం అవసరమే. లేకపోతే అబద్ధాలు ఎవరైతే ప్రచారం చేస్తారో అవే నిజాలని నమ్మే ప్రమాదం ఉంటుందంటే ఇలా బీఆర్ఎస్ మీద కూడా అదే జరిగింది. ఇలా బీఆర్ఎస్ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. వాటికి ఎక్కడ కూడా మరి ఇక్కడ ప్రచార ఆర్భాటాలు చేసుకోలేదు. రైతు బంధు టంచన్గా టంగ్ టింగ్ 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 అని నాట్లప్పుడే ప్రతి రైతు సెల్ ఫోన్లు మోగినాయి. ఇవాళ ఈయన ఎప్పుడైతే ఓట్లు వస్తాయో అప్పుడు ఓట్లు వచ్చి ప్రతిసారి కూడా ఓసారి వేయడం, 2 సార్లు ఎగ్గొట్టడం, 3వసారి ఒక్క ఎకరానికి వేయడం. కానీ వేసిన ప్రతిసారి కూడా ఇప్పుడే పథకాన్ని ప్రారంభిస్తున్నాం అన్నట్టుగా దానికి పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చుకుంటూ దాన్ని గొప్పగా పిఆర్ స్టంట్లతోటి మరి ఇక్కడ వేసుకుంటూ ఇక్కడ వాళ్ళ వైఫల్యాలను కూడా విజయాలుగా చూపించుకుంటూ అబద్ధాలని నిజాలను నమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్. దాంతో ఇవాళ అబద్ధం నిజమై కూర్చొని ఇవాళ 2023లో మరి ఇక్కడ ప్రజలందరూ అపోహలతోటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చేజార్చుకున్నారు. ఇవాళ వాళ్ళ మబ్బు తెరలన్నీ కూడా వీడుతా ఉన్నాయి. ఇలా ఉద్యోగాల విషయంలో అసెంబ్లీ సాక్షిగా 16,000 ఉద్యోగాలు ఇచ్చిరని తేటతెల్లమైంది. పెట్టుబడుల విషయంలో 30% కంటే ఎక్కువ రాలేదని చెప్పి సాక్షాత్తు దుద్దిల శ్రీధరే చెప్పిన అంశం కూడా తేటతెల్లమైంది. ఇక చూసుకున్నట్టయితే బీసీ సప్లాన్ లో 3,000 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేకపోయినని చెప్పి తేటతెల్లమైంది. అదేవిధంగా భూభారతికి సంబంధించి ధరణికే పేరు మార్చినమని చెప్పి సాక్షాత్తు మరి ఇక్కడ ఏదైతే రెవెన్యూ మంత్రి చెప్పడాన్ని కూడా మనం చూసినాం. అంటే వీళ్ళు ఏ విధంగా అరచేతుల వైకుంఠం పెట్టి చూయించి మరి ఇక్కడ గప్పాలు కొట్టి మరి ఏదైతే మేము గొప్ప పనులు చేస్తున్నామని చెప్పి చేసిరో అవన్నీ కూడా మరి డొల్లే అని చెప్పి తేటతెల్లమైన విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి మరొక మరి ఇక్కడ వాళ్ళ మీద ఒక గుదిబండ వేసిండ్రు. గతంలో 10 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమంలో తమ విలువైన సమయాన్ని కోల్పోయినరు. మరి ఇక్కడ ఏదైతే నిరుద్యోగులు అని చెప్పి వాళ్లకు వయోపరిమితికి సంబంధించి 34 ఏళ్ల వయోపరిమితి ప్రభుత్వ ఉద్యోగానికి ఉంటే 12 ఏళ్ళు ఎక్స్టెన్షన్ చేసిండు. మరి ఎవరైతే ఆ కేసీఆర్ తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ 12 ఏళ్ళు ఎక్స్టెన్షన్ చేసి మరి వయోపరిమితిని 46 ఏళ్ళకి పెంచిండు. అది 10 సంవత్సరాల పాటు మరి ఇక్కడ ఏదైతే అది ఫోర్స్ లో ఉంటుందని చెప్పిండు, 10 సంవత్సరాలు అందుబాటులో ఉంటుందని చెప్తే ఇవాళ 10 సంవత్సరాల గడువు డిసెంబర్ తోటి తేలిపోయింది. మరి తేలిపోయిన తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేయాలని టీజీపీఎస్సీ ఇక్కడ ప్రభుత్వానికి లేఖ రాస్తే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. దాంతో ఇవాళ నిరుద్యోగుల వయో పరిమితి ఏదైతే ఉన్నదో 46 నుంచి 34కే చేరింది. ఇక 34 ఏళ్ళే. మరి రేపటి రోజున నోటిఫికేషన్లు వస్తే 34 ఏళ్ళ వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఈ విధంగా మరి ఇక్కడ నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది రేవంత్ రెడ్డి నిర్ణయాలనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక నల్సార్ యూనివర్సిటీలో గంజాయి కలకలమట, రోడ్డు ప్రమాద ఘటనతో వెలుగులోకి నెట్వర్క్ అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. ఇక పర్యావరణంపై టీడీఆర్ ఫోటో అని ఇక్కడ పర్యావరణవేత్తలందరూ కూడా టీడీఆర్ల పేరుతోటి విచ్చలవిడిగా మరి ఇక్కడ వాళ్ళకు ఆకాశ ఆర్మ్యాలకు అనుమతులు ఇచ్చి పెద్ద మరి ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలకు అనుమతులు ఇచ్చి సెట్ బ్యాక్లకు అనుమతులు ఇస్తే మరి ఇక్కడ మొత్తం పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే విద్యా వైద్యం నిధులు పుష్కలమట, ఆరోగ్యశ్రీతో ఆసుపత్రుల మూత తప్పుడు ప్రచారం. ఈ పథకం కింద నెలకు సగటున 89 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ప్రస్తుతం 727.75 కోట్ల బకాయిలున్నాయి. సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా చెల్లింపులు కూడా పెరిగినాయట. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మరి ఇక్కడ విద్యా వైద్యం ఈ 2 అంశాలు ప్రజాప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైనయట. నోటితోటి మరి అన్ని చెప్తా ఉంటాడు. నోరట
మరి నవ్వుతా ఉంటే నొసలు చిట్లిస్తా ఉంటుందట రేవంత్ రెడ్డి అట్లనే ఉన్నది నోటితోటి నవ్వుకుంటూ చెప్తాడు నొసలతోటే అసలు విషయం అంతా తెలుస్తుంది ఇక్కడ నిధులు పుష్కలమాట ఒక దిక్కేమో మరి ఖజానా నిల్లు అని చెప్తాడు మరో దిక్కు ఆయనకు అవసరం ఉన్న చోట మాత్రం పుష్కలంగా నిధులు ఉన్నాయి అంటాడు ప్రభుత్వానికి మరి ఇక్కడ ప్రభుత్వం దగ్గర భూములే లేవు మరి ఏ విధంగా మనం ఆ పేదలకు భూములు ఇవ్వగలుగుతాం అంటాడు మరి అదే విధంగా మూసీ వాళ్ళను మాత్రం తరలించడానికి జవహర్ నగర్ లో 1000 ఎకరాలు ఉన్నది మరి ఇక్కడ వాళ్ళకి ఎంత గొప్పగా కట్టిద్దామంటే అంత గొప్పగా కట్టిద్దాం పారి అని చెప్తాడు ఆయన మాట్లాడే మాటలకు చేసే పనులకు పొంతలు లేకుండా ఉంటాయి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి బీసీ సప్లాన్ అమలు చేయాలని గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన కార్యక్రమాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే బోధనాసుపత్రులు అధికారుల చేతికట ఇందుకు ప్రత్యేకంగా ఓ విభాగం ఏర్పాటు డాక్టర్లకు కేవలం చికిత్సలు రోగుల బాధ్యతే టీచింగ్ కాలేజీలకు ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్ అక్కడ ప్రొఫెసర్లు సర్జరీలు చేస్తే ఇన్సెంటివ్లు విద్యా వైద్యానికి ₹1 కూడా కొత్త పెట్టాం మా హయాంలో ఆసుపత్రుల బకాయిలు 127 కోట్లే గత సర్కార్ బకాయిలను కలిపి 727 కోట్లు ఇప్పుడు చూడు ఇంకా గత సర్కార్ బకాయిలు ఇప్పుడు రాక ఏదైతే నువ్వు మరి 5 ఏళ్ళ రాక అధికారంలో ఉంటావు లాస్ట్కి వెళ్ళిపోయేటప్పుడు మరి ఇక్కడ నువ్వు ఆరోగ్యశ్రీ బకాయిలు కానీ లేదంటే మరి ఇంకా సీఎంఆర్ఎఫ్ బకాయిలు కానీ ఈఎంఐలు కానీ అన్ని కట్టి మొత్తం ఇక నేను ఇలా రేపు గద్దె దిగబోతా ఉన్నా ఏమేమి అప్పులు ఉన్నాయి అన్ని అప్పులు కట్టిపోతావా ఇది రొటీన్ ప్రక్రియ మరి గతంలో ఉన్న సర్కార్ది మరి కొత్త సర్కార్కి వస్తుంది ఈ కొత్త సర్కార్ పాత సర్కార్ వాడి కొత్తగా మారినప్పుడు ఇవి క్యారీ ఫార్వర్డ్ అవుతా ఉంటాయి కానీ 2.5 ఏళ్ళు దాటిపోయింది 3 ఏళ్ళ పడ్డది అయినా కూడా ఇంకా గత సర్కార్ అని ఇంకా కూడా గత సర్కారు మీద బురద జల్లే కార్యక్రమమే తప్ప 2.5 ఏళ్ళు దాటిపోయింది ఏం బీకినామంటే మాత్రం వీళ్ళ దగ్గర సమాధానం లేదు అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఇక బతుకులు బుగ్గి టిప్పర్ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు 14 మంది సజీవ దహనం ఏపీలోని మార్కాపురం సమీపంలో ఘోర ప్రమాదం జగిత్యాల నుంచి కలిగిరికి వెళ్తున్న స్లీపర్ బస్ కమ్ సీటర్ బస్సు మార్కాపురం సమీపంలో మలుపు తిరుగుతూ కుడివైపున కంకర లోడు టిప్పర్ డీజిల్ ట్యాంకర్ పగిలి మంటలట బాధితులు అత్యధికులు బేల్దారీలే ప్రకాశం నెల్లూరు జిల్లా నుంచి తెలంగాణకు వలస పాపం వాళ్ళు ఇక్కడ నుంచి మరి జగిత్యాల నుంచి ఆంధ్రాకు వెళ్తున్న బస్సు స్లీపర్ బస్సు మరి పొరపాటున ఏదైతే టిప్పర్ గుద్దిందో మరి ఇక్కడ పూర్తిస్థాయిలో టిప్పర్ మంటలు బస్సు కంటుకొని ఇక్కడ 14 మంది సజీవ దహనం అయిందట ఇక కొరత కారణం చమురు కంపెనీలే ముందుగా డబ్బు చెల్లిస్తేనే బంకులకు పెట్రోల్ డీజిల్ సరఫరా అంటూ నిబంధన డబ్బు చెల్లించలేక కొన్ని బంకుల్లో నో స్టాక్ అవి చూసి కొరత వదంతులతో స్టాక్ ఉన్న బంకులపై ఎగబడుతున్న జనం హైదరాబాద్ లో తగ్గిన క్యూలట సిఎన్జి వంట గ్యాస్ కోసం తప్పని తిప్పలు ఆసిఫ్ నగర్ సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్ వద్ద 4 కిలోమీటర్ల మేర ఆటోల క్యూ షేక్పేటలో గ్యాస్ సిలిండర్ల ఆటోపై ఎగబడి ఎత్తుకెళ్లిన జనం ఈ రకంగా లాస్ట్ కు ఎక్కడ దొరుకుతాయి అక్కడ సిలిండర్లు ఎత్తుకపోయే పరిస్థితి వస్తా ఉన్నది అంటే కొరత ఏ విధంగా ఉన్నది అనేది మరి ఇక్కడ ప్రధానమంత్రి సాక్షాత్తు కోవిడ్ నాటి పరిస్థితులు రాబోతా ఉన్నాయని చెప్పి ఏదైతే హెచ్చరించిండో దాంతో ఖచ్చితంగా మరి ఇక్కడ రాబోయే రోజులలో మరింత కొరత ఉంటది ఇది చాలా కాలం పాటు ఈ ప్రభావం ఉంటుందని కూడా ఆయన చెప్పడంతో మరి ఎవరైతే సిలిండర్లు కానీ అదేవిధంగా ఇంధనం కానీ స్టాక్ పెట్టుకుంటున్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే వైద్యానికి నిధుల్లో కోత పెట్టడట మరి అసలు నువ్వు దేనికి పూర్తిగా ఇచ్చినవని దేనికి కోత పెట్టవనేదో మరి ఇక్కడ తేలాలి ఇక తెలంగాణలో కంపెనీలు ఇతర రాష్ట్రాలకు విరాళాల సిఎస్ఆర్ నిధుల వ్యయంపై సీఎం రేవంత్ అసంతృప్తి తెలంగాణలో పరిశ్రమలు ఏర్పాటు చేసి కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఇతర రాష్ట్రాల్లో నిధులు వ్యయం చేస్తే ఎలా అని సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసిండు మరి ఇక్కడ సింగరేణిలో ఉన్నటువంటి ఏదైతే సిఎస్ఆర్ నిధులు నువ్వు ఫుట్బాల్ కోసం తీసుకపోతే ఇక్కడ సింగరేణి అదేవిధంగా ఆ సింగరేణి ప్రభావిత గ్రామాల ప్రజలు కూడా ఇదే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఇలా సిఎస్ఆర్ నిధులను సింగరేణి ప్రభావిత గ్రామాలలో ఖర్చు పెట్టాలి సింగరేణి కార్మికుల కుటుంబాలకు మరి సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలి కానీ నీ మనవడు ఫుట్బాల్ ఆడడం కోసం మరి కోట్లాది రూపాయలు తీసుకొని పోతావు అదేవిధంగా ఇలా సింగరేణి సిఎస్ఆర్ నిధుల నుంచి మరి ఇక్కడ ఏదైతే రాష్ట్రం నుంచి ఆ సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు పెట్టినావు ఇలా రామగిరి మండలం నుంచి ఒక అమ్మాయి ఇలా ఐఏఎస్ పాస్ అయింది ఐఏఎస్ కు ఎంపిక అయింది కానీ ఈ సిఎస్ఆర్ ఆమె సింగరేణి కార్మికుని బిడ్డ సాక్షాత్తు కానీ సింగరేణి సిఎస్ఆర్ నిధులు ఏదైతే ఉన్నాయో ఆమెకు మాత్రం వర్తించలేదు ఎందుకంటే నువ్వు బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇచ్చినావు ఇలా సింగరేణి కార్మికుని కుటుంబానికి సంబంధించిన ఆమె కుమార్తె చదువుకోవడానికి మాత్రం ఈ సిఎస్ఆర్ నిధులు ఉపయోగపడలేదు ఎక్కడో
మన సింగరేణి ప్రభావిత గ్రామాలకు సంబంధం లేని చోట ఈ సిఎస్ఆర్ నిధులను ఖర్చు పెట్టి ఇలా సింగరేణి ప్రభావిత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మాత్రం మొండి చేయి చూస్తా ఉన్నది. ఇప్పటికే సింగరేణిని విచ్చలవిడిగా వాడుకుంటా ఉన్నది. ఒకవైపు సైట్ విజిట్ నిబంధనతోటి ఎక్సెస్ టెండర్లతోటి సింగరేణిని మరి దోచుకు తింటూ ఇలా సింగరేణిని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది ఈ ప్రభుత్వం ఇదే విధంగా కొనసాగితే ఖచ్చితంగా సింగరేణి మూతపడే స్థాయికి కూడా పోతుంది. మరోవైపు చూసుకున్నట్లయితే బట్టి విక్రమార్క మరి మొన్నటి రోజున మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏదైతే 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ మరి 16,000 మందికి పైగా ఉద్యోగులను అంటే అవసరం లేకున్నా కూడా వాళ్ళకు వారసత్వ ఉద్యోగాలు ఇచ్చింది. దాని మీద ఏసీబీ తోటి మేము ఇక్కడ విచారణ చేయిస్తామంటా ఉన్నారు. అంటే ఆ రోజున కారుణ్య నియామకాలకు సంబంధించి వెసులుబాటు కల్పించిండు కేసీఆర్. ఇవాళ సింగరేణి కార్మికుల బిడ్డలకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళకు వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టుకున్నా కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ మరి ఇక్కడ జాతీయ సంఘాలు ఏదైతే మరి ఒప్పందం చేసుకున్నాయో కోల్ ఇండియా తోటి అది ఇవ్వలేని పరిస్థితి ఉన్నాయి. కాబట్టి మరి ఇక్కడ ఏదైతే వీళ్ళ వెసులుబాటుతోటి ఏదైతే అన్ఫిట్ల పేరుతోటి వాళ్ళను వేధించకుండా ఈజీగా అన్ఫిట్ చేయండి, వాళ్ళకు మరి కారుణ్య నియామకాలు చేపట్టండి, మరి ఇక్కడ సింగరేణి పిల్లలకు ఉద్యోగాలు కల్పించండి అని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయంతో మరి 16,000 మందికి పైగా ఇవాళ ఉద్యోగాలు పొందితే వాళ్లకు ఆ ఉద్యోగాలను ఆ కారుణ్య నియామకాలను కొనసాగించలేని దుస్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఏసీబీ విచారణ చేస్తా ఉంటుంది. ఇవాళ సింగరేణి కార్మికులు ఆలోచన చేయాలి. ఆ రోజు కేసీఆర్ మీకు కారుణ్య నియామకాల పేరుతోటి మీ పిల్లలకు ఉద్యోగాలు కల్పించే ఒక వరం ఇస్తే ఇవాళ వరాన్ని కొనసాగించలేని మరి ఇక్కడ ఈ బట్టి విక్రమార్క అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద విచారణ చేయిస్తా అంటా ఉన్నాడు. అంటే వీళ్ళు కారుణ్య నియామకాలు ఇవ్వకపోగా ఇచ్చిన వాళ్ళ మీద కూడా విచారణ చేయిస్తా ఉన్నారు. అంటే సింగరేణి కార్మికుల పట్ల వీళ్ళ చిత్తశుద్ధి ఏ విధంగా ఉన్నదో ఒక్కసారి అందరు కూడా ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకొని ఏం జరుగుతుందనేది మీరు అందరు కూడా దీన్ని తేడతెల్లం చేసుకొని సింగరేణిని ఏ విధంగా కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తా ఉన్నదో మీరందరూ మరి దీని మీద అప్రమత్తం కావాల్సిన అవసరం ఉన్నది. ఇలా సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి మరి ఏఐటీసీ దాని మాతృ సంస్థ అయినటువంటి సిపిఐ ఇవాళ కాంగ్రెస్ తోటి అంటగాగుతా ఉన్నది. కాబట్టి సింగరేణి నిర్వీర్యం అవుతా ఉన్నా కూడా ఏఐటీసీ పట్టించుకోవడం లేదు. గతంలో ఎర్రజెండా సంఘాలు సింగరేణి కార్మికుల కోసం ఏ విధంగా పోరాటం చేస్తా ఉండే ఇవాళ ఏ విధంగా మరి ఇక్కడ అధికార పార్టీకి దాసోహం అంటున్నాయో చూస్తా ఉన్నాం. ఇవాళ క్వార్టర్ చేంజ్ కోసం, అదే విధంగా బదిలీ కోసం, అదే విధంగా ప్రమోషన్ల కోసం వాళ్ళు కాంగ్రెస్ దగ్గర మోకరిల్తా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ఏదైతే ఉన్నదో ఐఎన్టీసీ ఏఐటీసీలు పంచుకొని తింటా ఉన్నాయి. కార్మికుల సమస్యలను మొత్తానికే పట్టించుకోవడం లేదు. నీకెంత నాకెంత అని వాటాలుగా పంచుకుంటున్న విషయాన్ని కార్మికులు ఖచ్చితంగా గమనించాలి. కాంగ్రెస్ కు వంతపడుతున్న ఏఐటీసీ కూడా రాబోయే రోజులలో బుద్ధి చెప్పాల్సిన బాధ్యత సింగరేణి కార్మికులదే అని తెలియజేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ 3 థ్యాంక్ యూ వెరీ మచ్.